అయితేనే బెస్ట్ అని చెప్పేసి మేము భావించుకుంటున్నాను. ఓకే, ఒకసారి సంగప్ప గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ వెర్షన్. సంగప్ప గారు, మీరు జర్నలిస్ట్ గా కూడా ఈ ప్రాంతాలన్నీ సందర్శించారు, పోతిరెడ్డిపాడు కానీ ఇవన్నీ కానీ. ఎందుకంటే పోతిరెడ్డిపాడు అప్పుడు 11,000 నుంచి 44,000 లేదా 80,000 చేసినప్పుడు కూడా వెళ్ళారు. ఇప్పుడు అల్టిమేట్ గా బంతి మీ కోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు. మీరు బనకచెర్ల ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, బహిరంగంగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు కనిపించట్లే. ఏమంటారు? ఛానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం భరత్. ఒకటి, బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. చాలా గొప్పగా వాళ్ళు అందరికంటే ముందు హడావుడి చేసి తెలంగాణకి ఏదో పెద్ద నష్టం జరుగుతుందని చెప్పి హంగామా చేస్తున్నారు ఈరోజు. హరీష్ రావు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు. ఇప్పుడు రాజకీయాలు టీఆర్ఎస్ లేరు కానీ బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పింది ఎవరు? గోదావరి నీళ్లను మీరు ఎన్నింటిని వాడుకోవచ్చు, 3,000 టీఎంసీలకు పైగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పింది ఎవరు? టీఆర్ఎస్ లే కదా. జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిపించి చేపల కూర, రొయ్యల కూర పెట్టింది ఎవరు? నగరి పోయి వాళ్ళ ఇంట్లో పోయి తినొచ్చి అక్కడ బహిరంగంగా రాయలసీమ కూడా రత్నాల సీమ కావాలని కోరుకున్నది ఎవరు? నేనేమంటున్నా అంటే, సరే బనకచెర్ల విషయానికి వచ్చినట్టు బీజేపీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ రోజు వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నది ఒకటి. దాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేజ్ చేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ అదేదో రెచ్చగొట్టి ప్రజల్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేయగానే కాంగ్రెస్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. కాంగ్రెస్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయి బనకచెర్ల మేమే ఆపుతామని చెప్పి ముందు వీళ్ళేదో హడావుడి చేస్తున్న పరిస్థితి. అక్కడ ఏమైందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? ఇంతకుముందు రామప్రసాద్ రెడ్డి సార్ కూడా ఏదో ఒక వర్డ్ అన్నాడు. మొత్తం ఆయన చెప్పిన ప్రతిదాన్ని నేను ఏకీభవిస్తా. కానీ ఒక్క వర్డ్ ఏమన్నారు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు తోనేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ తోనేమన్నా చేయించుకుంటారేమో అని మాకు అనుమానంగా ఉంది అన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి అందరూ సమానంగా ఉంటాం. కానీ భవిష్యత్తులో మేము తెలంగాణలో అధికారంలో కూడా రావాలనుకుంటాం కదా, మేము కూడా ఎందుకు వదలాలనుకుంటాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి తెలంగాణ అంతే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అంతే ఉంటుంది. ఎవరు అనుమాన పడాల్సిన అవసరం లేదు, ఎవరు అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. మొదటిది. రెండవది, ఇప్పటిదాకా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఎంపీలు క్రూషియల్. మీకు 21 మంది ఎంపీలు. మేము వాళ్ళకి ఎంత లాస్ట్ 2 టర్మ్స్ ఓకే సార్ భరత్, మీరు జాతీయ రాజకీయాలు బాగా చూసిన వ్యక్తి మీరు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇదంతా విన్ విన్ సిచ్యువేషన్. ఆయనకి మాకు వాళ్ళెంత అవసరమో వాళ్ళకు కూడా మేమంత అవసరం ఉంటుంది కదా. ఈ మాట లాస్ట్ 2 టర్మ్స్ అంటే నేను ఒప్పుకునేవాడిని. ఇప్పుడు ఎందుకంటే మీకు 240 సీట్లే ఉన్నాయి. ఆ 21 సీట్లు చంద్రబాబు నాయుడు చాలా క్రూషియల్. అందుకనే ఇప్పుడు లాస్ట్ మోడీ ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చారు తెలియదు, కానీ లాస్ట్ మంత్ వచ్చారు, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్. అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అట్లా నడుస్తున్నాయి సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా దివాలా తీసింది. సరే, మన పక్క రాష్ట్రం అయినా కూడా మరి వాస్తవాలు మాట్లాడాలా, అది పూర్తిగా దివాలా తీసింది. అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ లేకుండా చేసిరు వాళ్ళు. సరే, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదో ఒక అమరావతి ఒక క్యాపిటల్ ప్లాన్ చేస్తే దానికి కాదని చెప్పి కూల్చేసి, అంటే కొలాప్స్ చేసి 3 రాజధానులు అని చెప్పి దానికి గందరగోళం పడేసినారు. సో చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో వాళ్ళు కూడా పదే పిలుస్తున్నారు, రమ్మని చెప్పి వెళ్తున్నారు. అవి దేశవ్యాప్తంగా మోడీ గారు ఈ మధ్య కాలం మీరు అబ్జర్వ్ చేసి లేదు, చాలా రాష్ట్రాలకి ఆయన హయాంలో గతంలో ఏ ప్రధానమంత్రి రాని అన్ని సార్లు వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ తో సహా. జమ్మూ కాశ్మీర్ లో ఏముంది సార్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్ బ్రిడ్జ్ కట్టలేదా? సరే, అది టాపిక్ వేరే అవుతుంది. మీకు అది రాజకీయం కోసం చెప్తున్నా, మీ రాజకీయ అపోహలు ఉండకూడదని చెప్పి. చినాబ్ బ్రిడ్జ్ కోసం బ్రిడ్జ్ మా కాడ ఏముంది? ఆ గవర్నమెంట్ ఉందా అక్కడ? ఈరోజు చినాబ్ బ్రిడ్జ్ అంత ప్యారిస్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఉంది. సో భారతదేశం అంతా డెవలప్ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ కూడా వెళ్తున్నారు. ఒకటి. రెండవది సార్, మేము ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి లొంగి కూడా పనిచేయం. కాకపోతే ఫెడరల్ స్టేట్ స్ట్రక్చర్ లో అన్ని స్టేట్ల అభివృద్ధి కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, అందులో భాగంగానే చూస్తుంది. ఇక్కడ బనకచెర్ల విషయానికి వచ్చినట్టు సార్, ఇప్పటిదాకా దానిపైన కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నది ఒకటి. ఏపీ వాళ్ళు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు, పిఎఫ్ఆర్ ఇచ్చారు వాళ్ళు. దాని మీద ఇంకా స్టడీ జరగాల. ఇంతకుముందు సార్ చెప్పినట్టు గోదావరి రివర్ బోర్డుకి వస్తుంది, గోదావరి రివర్ బోర్డు తర్వాత సిడబ్ల్యూసీకి వెళ్తుంది. సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది సార్. ఈ ప్రాసెస్ తర్వాతనే అక్కడ దానికి కేంద్ర ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకుంటుంది. మొదటిది. రెండవది, ఈ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా కావాలని రాజకీయం చేయడం తప్పితే మొన్న
ఏపీలో మినిస్టర్ ఏపీ మినిస్టర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు కదా సార్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చెప్పిండు, కేసీఆర్ గారు ఏం చెప్పారో చెప్పారు ఆయన. ఈ ప్రాజెక్ట్ కట్టుకోండి మీరు అని చెప్పారు ఆయన, ఈ ప్రాజెక్ట్ మీరు లింక్ చేసుకోండి అని చెప్పారు. అది చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా వీళ్ళు మాట్లాడడానికి ఎక్కడ ఉంది అంటున్నాను నేను. అంటే సంగప్ప గారు ఇప్పుడు బనకచెర్లను నిలిపివేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిశారు కదా, మరి ఏంటి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? బనకచెర్ల విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మేడం, బనకచెర్ల విషయంలో 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కానీ బనకచెర్లను ఆపేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు మేడం. మొన్న ప్రెస్ మీట్ మీరు స్పష్టంగా విన్నట్టయితే, మాకు కావాల్సిన అలొకేషన్ వచ్చిన తర్వాత అలొకేషన్ కి ఎన్ఓసి ఇచ్చి మేము ఇప్పుడు నిన్న 1000 చెప్పారు, మొన్న 963 కదా మా అలొకేషన్. సరే ఇప్పుడు 1000 అంటున్నాం. సరే ఓకే, 1000 టీఎంసీలు వాడుకోవడానికి మేము భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా, ఇంకా ఏం చేసినా, ఏ ఏర్పాటు చేసుకున్నా దానికి మీరు ఎన్ఓసి ఇచ్చి ఎన్నైనా వాడుకోండి అంటున్నారు. కేసీఆర్ చెప్పింది 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూనే వాడుకోండి అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పేది కిందికి పోయి వాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే మాకు ఒక 1000 టీఎంసీల వరకు మేము ఏం చేసుకున్నా మీకు అభ్యంతరం లేదని ఎన్ఓసి ఇవ్వమని చెప్పి దాన్ని నిన్న హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించారు. 1000 టీఎంసీలు గోదావరి ఉంది, ఆల్రెడీ మనకు 9